వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ సాధన కోసం కృషి చేసిన మందకృష్ణ మాదిగకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కవంపల్లి మల్లయ్య, కళ్లపల్లి శంకర్, మెరుగు నారాయణ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ అవిశ్రాంతంగా 30 సంవత్సరాలు సుప్రీంకోర్టులో పోరాడి ఎస్సీ వర్గీకరణ సాధించారని, అణగారిన వర్గాల సమస్యలైన ఆరోగ్యశ్రీ పథకం, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్, దళితుల భూములు, అన్యాక్రాంతం మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సమస్యలపై పోరాడాలని మాదిగలు మరియు ఇతర బాధిత వర్గాలు మందకృష్ణ బాటలో నడిచి మనందరి సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ జై భీమ్. ఐక్యత ద్వారానే అణగారిన వర్గాల హక్కుల సాధన. తెలంగాణ వంజరి సంఘం సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ఐక్యత ద్వారానే బీసీ కులాలలో హక్కులు పర్యవేక్షింపబడతాయని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. ఈరోజు తెలంగాణ వంజర సంఘం ఆధ్వర్యంలో జరిగిన వంజరి కులస్తుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హక్కుల సాధన కొరకు వంజరి కులస్తులంతా ఏకం కావాలని, దేశభక్తి, ధర్మం పట్ల నిబద్ధత ఉన్న వంజరి కులస్తులు బ్రిటిష్ వారి వలస పాలనా విధానాలతో నష్టపోయి స్వాతంత్ర్యం వచ్చిన 76 సంవత్సరాలకి కూడా వారి బ్రతుకులు ఏమీ బాగుపడలేదని, ఐక్యత ద్వారానే వారి హక్కులు పరిరక్షింపబడతాయని ఆయన హితవు చెప్పారు. మనుషులు కొద్దిమందే కావచ్చు, కానీ ప్రభావం చేసే శక్తి సంపన్నైన మీరు. కరీంనగర్లో గల జిఎస్ అకాడమీలో రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ అండర్-12, అండర్-15 బాలబాలికలకు మరియు మెన్స్ అండ్ ఉమెన్స్ మిక్స్ డబుల్ బెడ్ టోర్నమెంట్ 2024 దిగ్విజయంగా ముగించడం జరిగింది. దాదాపుగా 250 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. బహుమతులు బహూకరణకై ముఖ్య అతిథులుగా డాక్టర్ వినయ్, డాక్టర్ సుమన్, డాక్టర్ దిలీప్, డాక్టర్ వెంకట్రెడ్డి మరియు దేవునూరి సతీష్లు వచ్చి ఛాంపియన్షిప్లో గెలుపొందిన వారికి 20,000 వరకు ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. దీనిలో వివిధ కేటగిరీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన మొదటి 2 స్థానాలలో నిలిచిన టీంలకు ప్రైజ్ మనీ మరియు ట్రోఫీతో పాటు ప్రశంసా పత్రము ఇవ్వడం జరిగింది. ఈ కార్యనిర్వహణ కేడీటీటీఏ ప్రెసిడెంట్ డాక్టర్ శరత్ రెడ్డి కుమార్, సెక్రటరీ సురేందర్ సింగ్, జాయింట్ సెక్రటరీ వికాస్ కుమార్, ట్రెజరర్ గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కడప నగర పరిధిలోని 18వ డివిజన్ చింతకొమ్మ దిన్నె మండల పరిధిలో గల విశ్వనాథపురం వద్ద రూపాయలు 10 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జ్తో పాటు మరో రూపాయలు 10 కోట్లతో 10 మీటర్ల వెడల్పుతో ఇన్ అవుట్ 2 మార్గాల నిర్మాణ పనులకు ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ చాలా కాలంగా ఈ ప్రాంతంలో బ్రిడ్జి లేకపోవడంతో స్థానికులతో పాటు ఈ ప్రాంతంలో రాకపోకలు కొనసాగిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఈ ప్రాంతం మీదుగా వెళ్లాలంటే మరిన్ని ఇబ్బందులు పడేవారన్నారు. రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందన్నారు. ప్రస్తుతానికి దాని క్లియరెన్స్ వర్క్ జరిగేటప్పుడు ఒంటిమిట్ట మండలంలోని శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు గారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కుడుములూరు వద్ద ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న శ్రీరామ ఎత్తిపోతల పథకం రైతులకు ఉపయోగంగా లేకపోవడంతో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మండల రైతులకు చెరువు నీరు అందించాలని పెద్ద ఎత్తున వినతులు వినిపించాయని, జిల్లా కలెక్టర్ కలిసి సమస్యను వివరించగా తక్షణమే స్పందించి అవసరమయ్యే నిధులను మెయింటెనెన్స్కు కావలసిన ఏర్పాట్లను చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని ఈ సందర్భంగా చామర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు. అదేవిధంగా ఒంటిమిట్ట చెరువు నీరు లేక ఎడారిలా కనబడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోదండ రామాలయానికి వచ్చే భక్తులు అవసరాలకు నీరు లేక ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపడుతున్నారని, త్రాగునీటికి మండలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి నీరు నింపాలన్నారు. చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయాలన్నటువంటి ఒక ముఖ్య సంకల్పంతో నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి ఒంటిమిట్ట చెరువుకు సంవత్సరం పొడుగునా నీరుండేలా ఆ స్కీమ్ని రూపొందించడం జరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నిర్వహణకు కావాల్సినటువంటి నిధులు మంజూరు చేయలేక, కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేక చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల గత 2 సంవత్సరాలుగా దుర్భిక్షంలోకి వచ్చింది. సరే, ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడేటప్పటికీ అక్కడ బ్యాక్ వాటర్ సోర్స్ దగ్గర నీళ్లు లేవు. నీళ్లు ఉన్న సమయంలో కనుక దాన్ని ఎత్తిపోతలు వేసింటే కనుక ఈ పాటికి చెరువు నుండి ఇబ్బందులు వచ్చేవి కావు. కానీ ఈ సమ్మర్లో 1 నెల అక్కడ సోర్స్ దగ్గర నీళ్లు ఉండవు. దాంతో ఇవాళ ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే కనుక దాదాపు 15 గ్రామాల్లో గ్రౌండ్ వాటర్ లేక బోర్లు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి
అంతేకాకుండా సాక్షాత్తు రామాలయాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ బోడుప్పల్లో అనాథ చరణాలయంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీమతి చింతల నిర్మలారెడ్డి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నిర్మలారెడ్డి మాట్లాడుతూ సహాయం చేయడంలో లభిస్తున్న తృప్తి మరెక్కడా దొరకడం లేదని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా అనాథలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. తను నిర్వహిస్తున్న విజ్ఞాన్ విద్యా సంస్థల్లో కొంతమంది అనాథలకు ఉచితంగా చదువు చెప్తున్నామని, పేదల దగ్గర తక్కువ ఫీజు తీసుకొని విద్యా బోధన చేస్తున్నామని తెలిపారు. ఒక్కొక్కరికి ప్లేట్ అప్పుడు తీసుకుంటాను. मैं ఇది చూడండి. Next, Srivalli, third class. Next, Vaishnavi, fifth class. Next, Bhumi, fourth class. Okay. Next, Sahasra, sixth class. చూడండి. ఓకే. Next, Kirtana, seventh class. అరుంధతీయ అసహాయ వృద్ధుల అనాథల సేవా సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. కరీంనగర్లోని ప్రైవేట్ స్కూల్స్ మరియు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఆటల ద్వారా పిల్లలు మానసిక, శారీరకంగా దృఢమవుతారని ఇన్ఛార్జ్ మాతంగి హనుమంతు గారు తెలియజేయడం జరిగింది. ముఖ్య అతిథిగా ఎస్ఆర్ఆర్ ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. అంటే ఒక టెంపుల్ కూడా నిర్మాణం చేస్తున్నారు మల్కాపూర్లో, పోచమ్మ టెంపుల్, ఆంజనేయ టెంపుల్. ఇట్లా మరి దీక్ష కూడా చేస్తూ ఉంటారు. అంటే భగవంతుడు అంటే కూడా నమ్ముతూ ఉంటారు. అలాగే సామాజిక స్కూల్లో భాగంగా అంటే పేద వర్గాలకు ముఖ్యంగా
పేద వర్గాలకు ఎంతో కొంత మేలు చేయాలనే ముఖ్య ఉద్దేశం అన్నయ్య గారు. మరి స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాం, మీరు తప్పకుండా కోఆర్డినేషన్ చేయాలి, సరకారాల పర్మిషన్ ఇస్తున్న ప్రిన్సిపల్ గారు అనగానే మన పాఠశాల విద్యార్థులు అట్లే కోర్టుకి సంబంధించిన స్వదేశ్ గారు కూడా ఇద్దరం కలిసి అనుకున్నాం. ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సారు డీసీబీ సెక్రటరీ అండ్ సైన్స్ ఆఫీసర్, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు ఎస్ఆర్ఆర్ కాలేజ్ వారు కూడా మనం ఇప్పుడు రెగ్యులర్గా ఇలా వాడతాము. స్పోర్టివ్గా తీసుకొని క్రీడా స్ఫూర్తితో మీరందరూ కూడా ఆడి మంచిగా ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని కాదు, ఎవరు ఆటలు కొంత స్పోర్టివ్గా ఆడే కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, ఇంకే ఆటలు పెట్టిన వారికి అవకాశం ఇస్తాం. సో మరి ఇటు కార్యక్రమాలు తీసుకున్నందుకు వారి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాం. ముఖ్య సందేశాలు మాతంగి అన్నయ్య గారు గత 5 సంవత్సరాల క్రితం కూడా మా మల్కాపూర్ పాఠశాల లోపల జిల్లా స్థాయి క్రీడా పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ క్రీడోత్సవాలకు అనుకోకుండా ప్రతి అవాంతరం జరిగినా బాగా టీమ్స్ వచ్చేదంటే కానీ ఇంకా రాలేకపోయినా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కళాశాల ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ గారు, మన దస్మా జన సెక్రటరీ శేఖర్రావు గారు, ఎస్ఆర్ రంగనాథన్ 133వ జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమని, నిజాం కాలంలో అతి పురాతన మొట్టమొదటి లైబ్రరీ హైదరాబాద్ అఫ్జల్గంజ్లో ఏర్పడిందని, గత ముఖ్యమంత్రి పెద్ద ఆయన 18,000 బుక్కులు చదివినా గ్రంథాలయాలు మాత్రం అభివృద్ధికి నోచుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. రానున్న భవిష్యత్ తరాలకు అనుగుణంగా లైబ్రరీని తీర్చిదిద్దుకుందామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉపాధి, వ్యవసాయానికి, ఆరోగ్యానికి పెద్దపీట వేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అన్నారు. కార్యాలయ కలాపాలను కూడా సింగిల్ హ్యాండ్ తో మెయింటైన్ చేస్తున్నందుకు వారికి కూడా ఈ సందర్భంగా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. తొందరగా రావాలి. అదేవిధంగా సుజాత గారు కూడా, సుజాత సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా గణపతి సూపరింటెండెంట్ అందరు కూడా లంచ్ కూడా ప్రొవైడ్ చేశాం సార్. అదేవిధంగా అనిత, శ్రీమతి అనిత ఇప్పుడు ఈ రోజా రమణి గారిని డాక్టర్ విఎస్ఆర్ గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు సర్టిఫికేట్స్ తో సన్మానిస్తున్నారు. తదుపరి వీళ్ళంతా కూడా కృషి చేస్తున్నారు. మాకు సిబ్బంది పెరగలేదు సార్, కేవలం 6 రియాజ్ గారికి, అదేవిధంగా రాజు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ గ్రంథాలయాల పట్ల అభిమానము, ప్రేమ, గ్రంథాలయాల పట్ల ఉన్నటువంటి అవగాహనతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఆగస్టు 12, 1892లో రంగనాథన్ గారు జన్మిస్తే ఈ రోజు కూడా మనం వారి జ్ఞాపకంతోని వారి జన్మదినాన్ని జాతీయ స్థాయిలో గ్రంథపాలకుల దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. అంటే ఒక చరిత్రలో వారు గ్రంథాలయాలకు సంబంధించినటువంటి కృషిని మనం ఎవరూ కూడా మరవలేదు. వారు చేసినటువంటి కృషిలో భాగంగా ఆనాడు నిజాం ఈ యొక్క అసహి ఈ లైబ్రరీని నిర్మించడం జరిగింది. 5 మహల్ అంటే 5 అంతస్తులతోటి ఇంత పెద్ద భవనము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఈరోజు గుర్తింపబడినటువంటి ఈ యొక్క భవనం ప్రపంచ స్థాయిలోనే ఈ యొక్క సెంట్రల్ లైబ్రరీగా దేశానికి కూడా మార్గదర్శిగా ఉన్నటువంటి లైబ్రరీకి సంబంధించి మన రాష్ట్ర రాజధానిలో అందరికీ అనేక మందికి, వందల వేల మందికి, లక్షల మందికి ఉపయోగపడ్డది. వారు చెప్పినట్టుగా స్వాతంత్ర ఉద్యమానికి కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి కావచ్చు, లేదా మేధా సంపత్తిని తీసుకోవడానికి కావచ్చు, పుస్తక పఠనం అనేటువంటి, పుస్తక నాలెడ్జ్ అనేటువంటిది ఇక్కడ నుంచి పొందిన వాళ్ళు అనేక మంది కోకొల్లలు. ఈరోజు గ్రంథాలయాలకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఉనికికి సంబంధించిన అంశం మీద రియాజ్ గారు అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే గత కాలంగా మరి 80-90 వేల పుస్తకాలు చదివిన పెద్ద ఆయన ఈ గ్రంథాలయం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టుంటే అసలు ఇటువంటి పరిస్థితి గ్రంథాలయాలకు ఉంటుండేది కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి అయిందంటే పర్వాలే కానీ మన అన్ని పుస్తకాలు చదివిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా
గ్రంథాలయ పరిస్థితి ఎక్కడ గొంగలు అక్కడనే ఉంది. తప్పకుండా మిత్రుడు ఉద్యమకారుడు నాతో పాటుగా తను చెప్పినటువంటి గ్రంథాలయాలు నేను ఒక విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చినాం. గ్రంథాలయాల ప్రాధాన్యత, పుస్తకాల యొక్క విజ్ఞానం, వాటితోటి ఎంతమందికి భవిష్యత్తు ఉంటుంది, ఏ విధంగా అఫోర్డబుల్ అంటే పెట్టుబడి పెట్టలేకుండా ఉండేటువంటి వాళ్ళు చదువుకునే విజ్ఞానాన్ని కొనుక్కోలేని వాళ్ళు ఇక్కడ పొందగా పెండింగ్ లో ఉన్నటువంటి గ్రంథాలయాల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మీరు ఒక లెటర్ ఇవ్వండి లిఖితపూర్వకంగా. దాన్ని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేకెన్సీ పోస్టు క్యాడర్ స్ట్రెంత్ వారిగా ఏ పోస్టులు ఏ క్యాడర్కి సంబంధించి ఖాళీ ఉన్నాయో వాటి వివరాలన్నీ ఇచ్చినట్టయితే తప్పకుండా ప్రభుత్వం తరఫున జాబ్ క్యాలెండర్ లో పెట్టించే విధంగా చర్యలు తీసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా అనే మాట మనవిస్తూ, జీతాలు కూడా ఒకటో తారీఖున పడడానికి సెస్ మీ దగ్గరికి రావడానికి ఎంతో గొప్ప ప్రభుత్వం ఒకవేళ మిగతా అవసరాలకు వాడుకున్న జీతభత్యాలు, గ్రంథాలయాల మినిమం మెయింటెనెన్స్ కు సంబంధించి తప్పకుండా మీ నిధులు మీకు ఏ విధంగా రాగలుగుతాయో ప్రయత్నం చేస్తారనే మాట మనవిస్తూ, హైదరాబాద్ సంబంధించి తప్పకుండా ఈ రోజు పోగానే అది కూడా ఒక లిఖితపూర్వకంగా ఖాళీమైంది. దాని మీద జీహెచ్ఎంసీ అధికారులను వెంటనే సూచన చేసి గ్రంథాలయ సెస్ వసూలు చేయబడినటువంటి దానిలో ఇమ్మీడియట్ గా వాళ్ళ అవసరాలకు ఎంతో కొంత కేటాయించమని చెప్పే మాట కూడా చెప్తాననే మాట ఈ సందర్భంగా మనం చేస్తాను. తప్పకుండా రంగనాథన్ గారు మనకి ఏ విధంగా స్ఫూర్తి ఇచ్చినాడో ఇవాళ గ్రంథాలయాలకు సంబంధించి ప్రతి మండలం కావచ్చు, ప్రతి మున్సిపాలిటీ కావచ్చు, లేదా విద్యా కేంద్రాలైనటువంటి కొన్ని ప్రాంతాల్లో అదనంగా ఈ గ్రంథాలయాలు ఏర్పాటు చేసి మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికమైనటువంటి అంశం ద్వారా జోడించుకొని మరి భవిష్యత్తు ప్రజలకు ఉపయోగపడేటువంటి గ్రంథాలయాల రూపకల్పన చేయాల్సిందిగా విద్యార్థులను కోరుతూ, ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది. విద్య, వైద్యము, వ్యవసాయానికి సంబంధించిన దాంతో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి తప్పకుండా గ్రంథాలయాలు దానికి వేదిక కావాలని కోరుకుంటూ, తప్పకుండా ఈ రోజు గ్రంథాలయ పాలకుల దినోత్సవం సందర్భంగా గ్రంథాలయాలు మన భవిష్యత్తు ఉనికికి గత చరిత్రను అందించేటువంటి ఒక పెద్ద కేంద్రాలుగా ఎప్పుడు కాని చరిత్రలో ఈ రోజు ఈ కార్యక్రమం భవిష్యత్ తరానికి తెలవాలంటే గ్రంథాలయం దానికి సంబంధించిన ఒక చరిత్ర ఉండాల్సిందే. లేకపోతే మనం ఈ రోజు ఎవరం కూడా గత చరిత్రకు చెందిన జ్ఞానం మన దగ్గర లేకుంటుండే. మనం ఇలా గత చరిత్ర గురించి జ్ఞానం ఉంది అంటే మనకు సంబంధించి అన్ని కూడా వేదికలుగా లైబ్రరీని ఉపయోగించుకున్నాం. ఈ రోజు సరే గూగుల్లో రావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి సాంకేతికమైన అంశాలు వచ్చినా బేసిక్ గా ఆనాటి వాస్తవ చరిత్ర తెలుసుకోవాలంటే మళ్ళీ పుస్తకం పఠనం చేయాల్సిందే అనే మాట సందర్భంగా మనవేస్తూ, ఉద్యోగస్తుల సమస్యలు, నియామకాలు, నూతన గ్రంథాలయాల ఏర్పాటు 3 ప్రధానమైన అంశాలతోటి దీనికి సంబంధించి అన్ని రకాలుగా మద్దతుగా ఉంటారనే మాట మనవేస్తూ, మరి రియాజ్ గారి నాయకత్వంలో గ్రంథాలయ సంస్థ అన్ని రకాలుగా అభివృద్ధి చెంది కేరళ రాష్ట్రం కంటే మించే విధంగా తెలంగాణ గ్రంథాలయ లోపల ముందుండాలని నేను